గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనం అనేక విపత్తుల గురించి తెలుసుకోవలసి ఉంది. అందులో సహజ విపత్తులు ఉన్నాయి, మానవకారక విపత్తులు ఉన్నాయి. సహజ విపత్తులలో ఒకటైనటువంటి చక్రవాతాలనే మనం తుఫానులు అని పిలుస్తాం. ఈ చక్రవాతాల గురించి మనం తెలుసుకోవలసి ఉంది. సంవత్సరంలో ఏ విపత్తు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా తుఫానులు వస్తాయి. అవి తక్కువ తీవ్రత ఉండొచ్చు, ఎక్కువ తీవ్రత ఉండొచ్చు. మరి ఇటీవల కాలంలో వచ్చేటువంటి తుఫాన్లు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వచ్చేటువంటి తుఫాన్లు చాలా తీవ్రంగా ఉండడానికి కారణం ఏమని భావిస్తున్నారంటే శాస్త్రవేత్తలు, భూగోళపు ఉష్ణోగ్రతలు పెరగడమే దానికి కారణం అని చెప్తా ఉన్నారు. మరి ఈ తీవ్ర తుఫాన్లు అనేవి మానవాళిని ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే తుఫాను ద్వారా వచ్చేటువంటి అధిక వర్షం వల్ల వరదలు సంభవించి పంటలు దెబ్బతింటా ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు, చెట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటా ఉన్నాయి. అంతేకాదు తీర ప్రాంత వాసులు తమ యొక్క బలహీనమైన ఇళ్లను పోగొట్టుకుంటా ఉన్నారు. అంతేకాదు తీర ప్రాంత వాసులు వారి యొక్క జీవన విధానం చిన్నాభిన్నమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ల గురించి సమగ్ర సమాచారం మనం తెలుసుకోవలసి ఉంది. మరి తుఫాన్ల గురించి ఏం తెలుసుకుంటామమ్మా మనం? తుఫాన్లు అర్థమేంటి? తుఫాన్ల వర్గీకరణ, ఏమైనా రకాలు ఉన్నాయా? అదేవిధంగా తుఫాన్లకు పేర్లు ఉంటాయి, ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి. ఒకచోట సైక్లోన్స్ అంటాం, ఇంకో చోట టైఫూన్స్ అంటాం, ఇంకో చోట హరికేన్స్ అంటాం, విల్లీస్ అంటాం. ఇట్లా అలాగే కాలాన్ని బట్టి మనం తుఫాన్లకి పేర్లు పెడతాం. సో ఒకసారి తిత్లీ అంటాం, ఇంకోసారి హుదూద్ అంటాం. ఇట్లా కాలాన్ని బట్టి మనం తుఫాన్లకు పేర్లు పెట్టుకుంటాం. వాటికి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి. అదేవిధంగా తుఫాన్లు విస్తరించినటువంటి తీరు, ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి, భారతదేశంలో ఏ ప్రాంతంలో వస్తున్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి ఎక్కువగా తుఫాను ముప్పు ఉన్నది, ఇట్లాంటి విషయాలతో పాటు తుఫాన్లను ముందుగానే మనం పసిగట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదా, మరి ఎట్లా ఉంది అనేటువంటి సమాచారం కానివ్వండి. ప్రపంచ చరిత్రలో కొన్ని తుఫాన్లు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ప్రపంచ చరిత్రలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ తుఫాన్ల గురించి కానివ్వండి. మరి తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కానివ్వండి. తుఫాను సందర్భంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే తుఫానుకు ముందు సమయంలో కానీ, తుఫాను సమయంలో కానీ, తుఫాను తరువాత కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే ఈ తుఫాన్లకు సంబంధించి తుఫాన్లకు సంబంధించి అర్థము, అదేవిధంగా తుఫాన్ల లక్షణాలు కానివ్వండి. సో తుఫాన్ల లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా తుఫాన్ల వర్గీకరణలో భాగంగా ఫస్ట్ మనం ఉష్ణమండల తుఫానులు, ముఖ్యంగా భారతదేశంలో ఇవే ఉంటాయన్నమాట, ఉష్ణమండల తుఫాన్లు. అదేవిధంగా సమశీతోష్ణ మండల ప్రాంతాలలో వచ్చేటువంటి తుఫానులు ఏ కారణాల వల్ల వస్తున్నాయి. అదేవిధంగా మరి పేర్లు అని చెప్పాం, ప్రాంతీయంగా పేర్లు ఉంటాయి, మనం కాలాన్ని బట్టి కూడా పేర్లు వీటికి మనం పెట్టుకుంటాం. అదేవిధంగా తుఫాన్లు ప్రపంచవ్యాప్తంగాను, భారతదేశంలోను, ఆంధ్రప్రదేశ్లోను ఎక్కడ విస్తరించి ఉన్నాయి, మరి తుఫాన్ల ప్రభావం ఎలా ఉంటున్నది, మరి ప్రపంచ చరిత్రలో ఇంతవరకు రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి
తుఫాన్ల గురించి. మరి తుఫాన్ల సంబంధించి సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం మనం ఏం ఉపయోగిస్తూ ఉన్నాం, మరి తుఫానుకు ముందు, తుఫాను సమయంలోనూ, తుఫాను తరువాత తీసుకోవలసినటువంటి చర్యలేంటి అనేదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రైట్. సో ముందు అర్థము గురించి మనం చెప్పినట్లయితే, సో సార్వత్రికంగా అంటే మొత్తం మీద వీటిని చక్రవాతాలు అంటాం. చక్రవాతాలు గాలి చక్రంలాగా భ్రమిస్తూ పెద్ద ఎత్తున వేగంతో ఉండి సముద్రాలపై ఉండి తగినంత నీటి ఆవిరిని గ్రహించి తీర ప్రాంతంలో అధిక వర్షాన్ని ఇవ్వడమే ఈ చక్రవాతాల యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. మరి చక్రవాతాలను ఆంగ్లంలో ఏమంటున్నామంటే సైక్లోన్స్ అంటున్నాం. సైక్లోన్స్ అంటున్నాం. సో సైక్లోన్స్ అనేది ఆంగ్ల పదం అన్నమాట. సైక్లోన్ అనేటువంటి ఆంగ్ల పదం కైక్లోన్. కైక్లోన్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చినది. గ్రీకు పదం నుండి వచ్చినది. సో కైక్లోన్ అనగా అర్థం ఏంటంటే పాము మెలికల చుట్ట లేదా పాము చుట్ట. పాము మెలికల చుట్ట లేదా తిరుగుచున్నా. తిరుగుచున్నా అని అర్థం అనమాట. ఇట్లా ఇట్లా గాలి చక్రంలాగా తిరగడం అనమాట. పాము మెలికల చుట్ట లేదా తిరుగుచున్నా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ తుఫాన్ అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఎవరు ఉపయోగించారంటే హెన్రీ పెడింగ్టన్. హెన్రీ పెడింగ్టన్ అనేటువంటి వ్యక్తి 1948లో హెన్రీ పెడింగ్టన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త తుఫాన్ అనేటువంటి పదాన్ని, ఇది సైక్లోన్ అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. ఈ పదాన్ని సైక్లోన్ అనేటువంటి పదాన్ని. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చక్రవాతాలను ఆంగ్లంలో ఏమంటాము? సైక్లోన్స్ అంటాం. సైక్లోన్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? సైక్లోన్లకు ఆ పేరు పెట్టింది ఎవరంటే హెన్రీ పెడింగ్టన్. ఇప్పుడు 1948. రైట్. సైక్లోన్ అనేటువంటి ఆంగ్ల పదం ఏ గ్రీకు పదం నుండి వచ్చినది? కైక్లోన్ అనేటువంటి గ్రీకు పదం. కైక్లోన్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చినది. కైక్లోన్ అనగా పాము మెలికల చుట్ట లేదా తిరుగుచున్నా అని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఇదంతా కూడా తుఫాను లేదా చక్రవాతము దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం అన్నమాట. రైట్. మరి తుఫాను యొక్క లక్షణాలు లేదా చక్రవాతం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే లక్షణాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. రైట్. తుఫాన్లు అనేవి లేదా చక్రవాతాలు అనేవి ఎక్కడ ఏర్పడతాయంటే సముద్రాలపై ఏర్పడతాయి. ఏంటి? సముద్రాలపై ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి సముద్రము నుంచి భూభాగం వైపు ప్రయాణిస్తాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి. గుండ్రంగా లేదా వర్తులాకారంలో మీరు గమనించండి. ఇట్లా అన్నమాట. ఇట్లా గుండ్రంగా ఉంటాయి అన్నమాట. వర్తులాకారంలో లేదా గుండ్రంగా ఉంటాయి. రైట్. అదేవిధంగా ఒకసారి గ్రూప్ 2లో ఇచ్చారు ఈ ప్రశ్న. తుఫాన్లు లేదా చక్రవాతాలు ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలోను
అపసవ్య దిశలోను, ఎస్ దక్షిణార్ధగోళంలో సవ్య దిశలోను, ఎస్ సవ్య దిశలోను వీస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రశ్న గతంలో ఒకసారి ఇవ్వడం కూడా జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి తక్కువ విస్తీర్ణంలో ఏర్పడతాయి, తక్కువ విస్తీర్ణంలో ఏర్పడతాయి. రైట్. సో దీనివల్ల అధిక వర్షం సంభవిస్తున్నది కొన్ని గంటలు మాత్రమే. ఆ అధిక వర్షం అనేది కొన్ని గంటలు మాత్రమే సంభవిస్తున్నది. ఎక్కువగా తీర ప్రాంతం ప్రభావితమవుతున్నది. తీర ప్రాంతం అనేది ప్రభావితమవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చక్రవాతాలు అనేవి సముద్రాలపై ఏర్పడతాయి, మనకు తెలిసిందే. చక్రవాతాలు సముద్ర భాగము నుంచి భూభాగం వైపు ప్రయాణిస్తాయి. ఓకే. చక్రవాతాలు గుండ్రంగా ఉంటాయి, ఇందా చెప్పాం కదా, గుండ్రంగా ఉంటాయి లేదా వర్తులాకారంలో ఉంటాయి. రైట్. సో చక్రవాతాలు ఉత్తరార్ధగోళంలో ఎస్ అపసవ్య దిశలోను యాంటీ క్లాక్ వైజ్, ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలోను యాంటీ క్లాక్ వైజ్, దక్షిణార్ధగోళంలో సవ్య దిశలోను క్లాక్ వైజ్ ఇవి వీస్తున్నాయి. అయితే సార్ ఇవి తక్కువ విస్తీర్ణంలో ఏర్పడతాయి, అయితే పెద్ద ఎత్తున వర్షం సంభవిస్తుంది, అది కొన్ని గంటలు మాత్రమే. ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతము తీర ప్రాంతము, తుఫాను వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది తీర ప్రాంతము అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. సో మరి సార్ మనం ఒక్కొక్కసారి వింటూ ఉంటాము ఏమని, అల్పపీడనం అని, అదేవిధంగా వాయుగుండమని, మరి తుఫాన్ అని, తీవ్ర తుఫాన్ అని, సూపర్ సైక్లోన్ అని ఇలా మనం వింటుంటాం కదా. దాన్ని ఎలా నిర్ణయిస్తారు? వాయుగుండం అని, అల్పపీడనం అని, తీవ్ర వాయుగుండం అని, ఇట్లా దీనికి ఎవరు పేరు పెడతారంటే భారత వాతావరణ శాఖ. భారతదేశంలో తుఫాన్లు సంభవించేది అరేబియా బంగాళాఖాతంలో కాబట్టి సో ఈ ప్రాంతాలలో ఈ యొక్క గాలి వేగాన్ని బట్టి ఏంటి, గాలి వేగాన్ని బట్టి అల్పపీడనమా, వాయుగుండమా లేదా తీవ్ర వాయుగుండమా, తుఫానా అని పేరు పెట్టడం జరుగుతుంది. సో ఎవరు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ ఐఎండి అనేది పేరు పెడుతుందన్నమాట. సో చూడండి ఒకసారి మనం గమనిస్తే అల్పపీడనం అంటే ఏంటంటే, అల్పపీడనం మనం వార్తల్లో వింటుంటాం, అల్పపీడనం ఏర్పడింది అని చెప్పేసి. అల్పపీడనం అంటే ఏంటంటే గాలి వేగము 30 కిలోమీటర్ల కన్నా గంటకు 31 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండడం అన్నమాట. రైట్. ఎంత, 31 కిలోమీటర్ల లోపు ఉంటే గాలి గంటకు, దాన్ని అల్పపీడనం అంటాం. తర్వాత వాయుగుండం అంటే ఏంటి, వాయుగుండం అంటే ఏంటంటే చూడండి 31 నుంచి 49 కిలోమీటర్ ఫర్ అవర్ అన్నమాట. పర్ అవర్. రైట్. వాయుగుండం అంటే గాలి వేగం ఎంతమ్మా, 31 నుంచి 49. తీవ్ర వాయుగుండం అంటే ఏంటంటే 50 నుంచి 61 అన్నమాట, కిలోమీటర్ పర్ అవర్. మరి తుఫాన్ అంటే ఏంటి, తుఫాన్ అంటే ఏంటంటే 62 నుంచి 88 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో తుఫాన్ అని ఎప్పుడంటాం మనం,
గాలి వేగము గంటకు 62 నుంచి 88 కిలోమీటర్లు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. తుఫాన్ అని ఎప్పుడు అంటాం అనమాట. మరి తీవ్ర తుఫాన్ అని ఎప్పుడు అంటాము? తీవ్ర తుఫాన్, ఎస్, తీవ్ర తుఫాన్ అని ఎప్పుడు అంటామంటే 89 నుంచి 118 కిలోమీటర్లు ఉన్నప్పుడు గాలి వేగము. మరి అత్యంత తీవ్ర తుఫాన్, అత్యంత, సో వెరీ సీవియర్ సైక్లోన్ అన్నమాట. తుఫాన్ అని ఎప్పుడు అంటున్నామంటే 118 తర్వాత కదా, 119 నుంచి 221 కిలోమీటర్లు ఉంటే గాలి వేగము, దాన్ని అత్యంత తీవ్ర తుఫాన్, వెరీ సీవియర్ సైక్లోన్ అంటున్నాం. అదేవిధంగా సూపర్ సైక్లోన్, ఇది అన్నిటికన్నా చాలా డేంజర్ అన్నమాట. సూపర్ సైక్లోన్, సూపర్ తుఫాన్ అని ఎప్పుడు అంటున్నామంటే గాలి వేగము 221 కిలోమీటర్ కన్నా ఎస్ ఎక్కువ ఉన్నప్పుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం వార్తల్లో వింటుంటాం అల్పపీడనం అని, వాయుగుండం అని, తీవ్ర వాయుగుండం అని, తుఫాన్ అని, తీవ్ర తుఫాన్ అని, అత్యంత తీవ్ర తుఫాన్ అని, సూపర్ సైక్లోన్ అని ఇలా వింటుంటాం అనమాట. సో అన్నిటికన్నా పెద్ద పదం ఏంటంటే ఇక్కడ, సో వెరీ డేంజర్ ఏంటంటే సూపర్ తుఫాన్, సూపర్ సైక్లోన్ అనమాట. ఎప్పుడు సూపర్ సైక్లోన్ అంటాం దాన్ని? గాలి వేగము గంటకు 221 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సూపర్ సైక్లోన్ అంటున్నాం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాబట్టి ఎప్పుడు తుఫాన్ అంటున్నాం దాన్ని? తుఫాన్ ఎప్పుడు అంటున్నామంటే 62 నుంచి 88 కిలోమీటర్లు ఉన్నప్పుడు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ అమ్మా. సో కాబట్టి ఇదంతా కూడా భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు ఈ యొక్క పేర్లను పెట్టడం జరిగిందన్నమాట. సో కాబట్టి పాయింట్ ఏంటంటే భారతదేశంలో అరేబియా సముద్రంలోనూ బంగాళాఖాతంలోనూ తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్ల రేంజ్ని ఈ యొక్క గంటకు గాలి వీచే వేగాన్ని బట్టి మనం చెప్పడం జరిగిందనమాట. రైట్. తర్వాత ఇప్పుడు దాకా మనం తుఫాన్ అంటే అర్థం ఏంటి, సో దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా తెలుసుకున్నాం, దాని లక్షణాలు ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. మరి తుఫాన్లను వర్గీకరణ మనం చేసినట్లయితే 1 ఉష్ణమండల తుఫాన్లు, 2 సమశీతోష్ణ మండల తుఫాన్లు. ఏంటి? ఉష్ణమండల తుఫాన్లు, సమశీతోష్ణ మండల తుఫాన్లు. మనకు తెలుసు భూమి మీద మనం ఇట్లా చూసినప్పుడు భూమధ్య రేఖ నుంచి ఇటు కర్కట రేఖ వరకు, ఇటు మకర రేఖ వరకు మధ్య గల ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? ఉష్ణమండలం అంటున్నాం. మనం ఏంటి? ఉష్ణమండలం అంటున్నాం. ఓకేనా? కర్కట రేఖకు భూమధ్య రేఖకు చూడండి, కర్కట రేఖకు మకర రేఖకు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటున్నాం మనం, ట్రాపికల్ జోన్ అంటున్నాం మనం. సో అక్కడ వీచేటువంటి తుఫాన్లు ఉష్ణమండల తుఫాన్లు. ఏంటి? ఉష్ణమండల తుఫాన్లు. అట్లా కాకుండా కర్కట రేఖకు ఉత్తరంగా 66.5 డిగ్రీలు, మకర రేఖకు దక్షిణంగా 66.5 డిగ్రీలు, ఈ మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ఎస్ దీన్ని ఏమంటున్నామంటే మనం సమశీతోష్ణ మండలం అంటున్నాం. ఏమంటున్నాం? సమశీతోష్ణ మండలం అంటున్నాం. సో ఇక్కడ వచ్చేటువంటి వాటిని మనం సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటున్నాం. చూడండి, ఇవేమో ఉష్ణమండల, సో భూమధ్య రేఖ ఇరువైపులా ఈ ప్రాంతంలో వస్తే ఉష్ణమండల తుఫాన్లు. ఇక్కడైతే ఎక్కడి నుంచి? కర్కట రేఖ నుంచి 66.5 డిగ్రీల వరకు. అంటే ఇదేంటిది? ఆర్కిటిక్ వలయము, అంతే కదా. సో ఇది ఆర్కిటిక్ వలయం, ఇది వచ్చేసి అంటార్కిటికా వలయం. కాబట్టి
సో చూడండి, వీటిని సమశీతోష్ణ మండల తుఫాన్లు, ఆ ప్రాంతంలో వచ్చే వాటిని సమశీతోష్ణ మండల తుఫాన్లు అంటున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం భారతదేశంలో ఏ రకమైన తుఫాన్లు వస్తాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. కాబట్టి తుఫాన్లను 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఉష్ణమండల తుఫాన్లు, 2 ఏంటంటే సమశీతోష్ణ మండల తుఫాన్లు. సో ట్రాపికల్ సైక్లోన్స్, టెంపరేట్ జోన్ సైక్లోన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రైట్, ఒకసారి మీరు గమనించండి, మీరు ప్రపంచ పటంలో ఇక్కడంతా కూడా నేను లైట్ బ్లూ కలర్లో మీకు సూచించున్నా. సో ఇక్కడ ఇదంతా కూడా ఇది కర్కట రేఖకు మకర రేఖకు మధ్య ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చేటువంటివి ఉష్ణమండల తుఫాన్లు అన్నమాట. సో ఇక్కడ రాస్తున్నా, ఈ ప్రాంతంలో వచ్చేది ఉష్ణమండల తుఫాన్లు. సో దీన్ని బట్టి భారతదేశం గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేది సమశీతోష్ణ మండల తుఫాన్లు. మరి ఇది భారతదేశంలో తుఫాన్లు వచ్చేది ఏ ప్రాంతంలో? అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలో. ఇందా చెప్పాం కదా, తుఫాన్లు ఎక్కడ ఏర్పడతాయి? సముద్రాల్లో ఏర్పడతాయి. ఓకేనా? బంగాళాఖాతము, అరేబియా సముద్రంలో వస్తాయి, కొన్ని అరుదుగా హిందూ మహాసముద్రంలో వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, సో ఇదంతా హిందూ మహాసముద్రమే, ఇదంతా కూడా హిందూ మహాసముద్రమే. కాకపోతే హిందూ మహాసముద్రాన్ని ఈ ప్రాంతంలో బంగాళాఖాతం అని, ఈ ప్రాంతంలో అరేబియా సముద్రం అని అంటున్నాం అన్నమాట. అంటే సముద్రాలు అనేవి మహాసముద్రాలలో భాగంగా ఉంటాయి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. బంగాళాఖాతం కానీ, బంగాళాఖాతం కానీ, అరేబియా సముద్రం కానీ ఎందులో భాగాలు? హిందూ మహాసముద్రంలో భాగాలు అన్నమాట. ఓకేనా? రైట్, నేనేమంటున్నానంటే భారతదేశానికి సంబంధించి తుఫానులు ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఏ సముద్ర భాగంలో ఏర్పడుతున్నాయి అంటే, రైట్ చూడండి, ఈ సముద్ర భాగంలో ఏర్పడుతున్నాయి అంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి. ఓకేనా? అరేబియా సముద్రంలో ఏర్పడుతున్నాయి, బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్నాయి. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి. సో మన భారతదేశంలో వచ్చేటువంటి తుఫాన్లు ఏ రకమైన తుఫాన్లు? ఉష్ణమండల తుఫాన్లు. ఎట్లా చెప్పారు ఉష్ణమండల తుఫాన్లని? సార్ మీరే చెప్పారు కదా, కర్కట రేఖకు మకర రేఖకు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటాము. ఉష్ణమండలంలో ఈ సైక్లోన్స్ ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ఉష్ణమండల తుఫాన్లు అంటాము. ట్రాపికల్ జోన్ సైక్లోన్స్ అంటున్నాం వీటిని. ట్రాపికల్ సైక్లోన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తుఫాన్లు సముద్ర భాగంలో ఏర్పడతాయి. సో భారతదేశానికి ఏ సముద్ర భాగంలో ఏర్పడుతున్నాయంటే ప్రధానంగా చూడండి, ఇక్కడ అరేబియా సముద్రంలోనూ, ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి. సో ఇది ఉష్ణమండలంలో ఉంది కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి తుఫాన్లు ఏ తుఫాన్లు సార్? భారతదేశానికి వచ్చేటువంటి తుఫాన్లు ఏ తుఫాన్లు సార్ అంటే ఉష్ణమండల తుఫాన్లు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, కాబట్టి ఇప్పుడు మనం ఉష్ణమండల తుఫాన్ల గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. రైట్, చూడండి, ఉష్ణమండల తుఫాన్ల గురించి ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ ఉష్ణమండల తుఫాన్లు ఎప్పుడు ఏర్పడుతున్నాయి అనేది మనం చూస్తే ఒక్కసారి మనం ఎట్లాగో భారతదేశంలో ఏర్పడేది అంటే ఇక్కడ బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ ఏర్పడేటువంటివి ఇప్పుడే చెప్పాను కదా మీకు, బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లు, ఎందుకంటే ఇది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి అని చెప్పాను మీకు. సో ఇప్పుడు నేను ఇండియా మ్యాప్లో చూపిస్తున్నది నేను మీకు. సో ఇండియా మ్యాప్లో చూపిస్తున్నా, ఇక్కడ ఏర్పడుతున్నాయి ఉష్ణమండల తుఫాన్లు. ఉష్ణమండల తుఫాన్లు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది ఇక్కడ మనం గమనించాలన్నమాట. రైట్, సో ఇది భారతదేశము. మీకు ఇక్కడ తుఫాను ప్రభావిత రాష్ట్రాలు కూడా రాస్తున్నాను నేను ఇక్కడ. ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నాయో గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గోవా కానివ్వండి. ఓకేనా? సో ఇవన్నీ తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలు అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి కేరళ కానివ్వండి,
ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఒడిస్సా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు కానివ్వండి, మీకు అలా ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీపులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి. సో ఇవి ఏదైతే ప్రాంతము తీరం కలిగి ఉన్నదో, సముద్రానికి దగ్గర ఉన్నదో అవన్నీ కూడా తుఫాన్లను ఎదుర్కొంటా ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి దాదాపుగా 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే అందులో 5,700 కిలోమీటర్లు తుఫాను ముప్పు కలిగి ఉన్నది ఎక్కువగా. సో ఈ బిట్ ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చారనమాట. భారతదేశంలో మొత్తం తీరరేఖ 7,516 కిలోమీటర్లు అయితే అందులో ఎంత తీరరేఖ పొడవున మనం ఎక్కువగా తుఫానును ఎదుర్కొంటున్నామంటే 5,700 కిలోమీటర్లు. 5,700 కిలోమీటర్లు. సో ఇవన్నీ కూడా ఏ తుఫాన్లు ఇవి? మనకు వచ్చేటువంటివి ఉష్ణమండల తుఫాన్లు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఎందుకు వస్తున్నాయి సార్ మన భారతదేశానికి, ఎందుకు వస్తున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి అది కానీ మనం చూస్తే, రైట్, ఉష్ణమండల తుఫాన్లు ట్రాపికల్ సైక్లోన్స్ అన్నమాట. చూడండి, ఇది సముద్రం. ఉదాహరణకి బంగాళాఖాతంలో ఎలా ఏర్పడుతున్నాయో మీకు చెప్తాం. దానికన్నా ముందు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే భారతదేశంలో తుఫాన్లు ఏర్పడేది ఏ ప్రాంతంలో అని చెప్పాము? అరేబియాలో కానీ బంగాళాఖాతంలో కానీ. సో కొన్నిసార్లు రేర్గా హిందూ మహాసముద్రంలో కూడా ఎఫెక్ట్ అయ్యి ఏర్పడి భారతదేశం మీదకి వస్తుంటాయి. అయితే మనం ఎక్కడ ఏర్పడుతుంటే ఈ రెండే ప్రధానంగా చెప్పుకుంటున్నాం, అరేబియా, బంగాళాఖాతం. సో అరేబియాలో ఒక తుఫాన్ వస్తే ఆ రేషియోలో మనకి బంగాళాఖాతంలో 4 వస్తాయన్నమాట. అంటే భారతదేశానికి సంబంధించి ఎక్కువగా తుఫాన్లు ఏ ప్రాంతంలో వస్తున్నాయంటే బంగాళాఖాతంలో వస్తున్నాయి. ఎస్. సో భారతదేశానికి వచ్చేటువంటి మొత్తం తుఫాన్లలో 80% బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో ఏర్పడేటువంటి మొత్తం తుఫాన్లలో 7% బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి. సో భారతదేశం ఎక్కువగా తుఫాన్లు ఏ తీరంలో కలిగి ఉంటుందంటే తూర్పు తీరం, అంతే కదా. ఇది పశ్చిమ తీరము, ఇది వచ్చేసి తూర్పు తీరము. కాబట్టి భారతదేశంలో ఏ తీర ప్రాంతం ఎక్కువగా తుఫాను ముప్పు కలిగి ఉన్నదంటే తూర్పు తీర ప్రాంతము. భారతదేశానికి సంభవించేటువంటి మొత్తం తుఫానుల్లో 80% ఎక్కడ వస్తున్నాయంటే బంగాళాఖాతంలో వస్తున్నాయి. ప్రపంచంలో వచ్చే మొత్తం తుఫానులో బంగాళాఖాతంలో ఎంత వస్తున్నాయంటే 7% వస్తున్నాయి. సో అరేబియా బంగాళాఖాతంలో సంభవించేటువంటి తుఫాన్ల రేషియో ఏంటంటే 1:4. ఒకటి అరేబియా సముద్రం అయితే 4 బంగాళాఖాతంలో వస్తాయన్నమాట. బంగాళాఖాతంలో 4 వస్తే ఇక్కడ ఒకటి, ఆ రేషియోలో ఫామ్ అవుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశానికి సంబంధించి ఏ సముద్ర భాగంలో ఎక్కువగా తుఫాన్లు ఫామ్ అవుతున్నాయి? బంగాళాఖాతంలో. అరేబియాకి బంగాళాఖాతానికి రేషియో ఎలా ఉంది? 1:4 అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ యొక్క తుఫాన్లకు సంబంధించి మనం తెలుసుకోబోతున్నాం, ఉష్ణమండల తుఫాన్ల గురించి తెలుసుకోబోతున్నాం. రైట్. చూడండి, బంగాళాఖాతంలో ఎలా ఏర్పడుతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మామూలుగా భారతదేశంలో ఈ తుఫాన్లు ఎప్పుడు ఏర్పడతాయంటే, ఎక్కువగా ఎప్పుడు ఏర్పడతాయంటే మే, జూన్, మే జూన్ కాలంలో. అంతకన్నా ఎక్కువగా ఏ కాలంలో ఏర్పడతాయంటే అక్టోబర్, నవంబర్. కానీ ఈ మధ్య శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల డిసెంబర్లో కూడా సైక్లోన్స్ వస్తున్నాయి. మామూలుగా ఒరిజినల్గా భారతదేశంలో ఎక్కువగా తుఫాన్లు వచ్చేది ఎప్పుడంటే అక్టోబర్, నవంబర్. వీటినే తుఫాన్ నెలలు అంటాం. వీటిని మనం తుఫాను నెలలు అంటాం. తుఫాను నెలలు. శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల
ఋతుపవనాల అనంతరం, అంటే ఋతుపవనాలు మనకి ఈశాన్య ఋతుపవనాలు నవంబర్కి ఆగిపోతాయి, కానీ డిసెంబర్లో మనకి ఈ యొక్క సైక్లోన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే జనరల్గా అయితే భారతదేశంలో తుఫాను నెలలు అని వేటిని అంటామంటే అక్టోబర్, నవంబర్ని అంటాం. కానీ ఇటీవల కాలంలో శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల తుఫాన్లు కొన్ని డిసెంబర్లో కూడా వస్తున్నాయి. సో ఇంకేదైనా టైంలో వస్తాయంటే కొన్ని సందర్భాలలో మే, జూన్లో కూడా తుఫాన్లు వస్తాయి. మే, జూన్లో ఎక్కువగా ఈ ప్రాంతంలో తుఫాన్లు వస్తాయన్నమాట, అరేబియా ప్రాంతంలో వస్తాయన్నమాట ఎక్కువగా. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలో ఎక్కువగా ఈ ప్రాంతంలో వస్తాయన్నమాట. ఇది మన తూర్పు తీరంలో వస్తాయన్నమాట. అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలలలో ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతున్నాయి. సో రేర్గా మే, జూన్ ప్రాంతాలలో ఈ అరేబియా ప్రాంతాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. కానీ తుఫాను నెలలు అని ఏ నెలలు అంటామంటే అక్టోబర్, నవంబర్ నెలలు అంటున్నాం. వీటినే సంధి నెలలు అని కూడా అంటాం. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ నెలలని ఎందుకు సంధి నెలలు అంటామంటే ఈ నెలల్లో ఉష్ణోగ్రతలు అంత వేడిగా ఉండవు, అంత చల్లగా ఉండవు. అక్టోబర్, నవంబర్ నెలలు అనేవి ఉష్ణోగ్రత పరంగా మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు కానీ మరీ తక్కువ ఉష్ణోగ్రతలు కానీ ఉండవు. కాబట్టి వీటిని సంధి నెలలు అని అంటున్నాం. తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తున్నాయి కాబట్టి వీటిని తుఫాను నెలలు అంటున్నాం. కానీ శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల ఆ తుఫాన్లు అనేవి ఇప్పుడు డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒరిజినల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అక్టోబర్, నవంబర్ నెల కీలకం అన్నమాట. ఇటీవల చోటు చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్లో కూడా వస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాలలో ఈ మే, జూన్లో కూడా తుఫాన్లు వస్తాయి. ఈ మధ్య మీరు తెలిసి ఉంటుంది, పశ్చిమ తీరంలో టుకేటీ తుఫాన్ అని చెప్పేసి మే నెలలో వచ్చింది. టుకేటీ తుఫాన్ అని చెప్పేసి మే నెలలో వచ్చింది పశ్చిమ తీరంలో. అర్థమవుతుందా? కాబట్టి ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి సార్ ఈ తుఫాన్లు ఎలా ఏర్పడుతున్నాయనే దానికి నేను ఈ యొక్క బంగాళాఖాతం తీసుకుంటున్నాను అన్నమాట. ఇది బంగాళాఖాతం సముద్ర భాగం. మామూలుగా మనకి అప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాలు వీచే కాలం కాబట్టి అక్టోబర్, నవంబర్ నెలల్లో మనకి తుఫాన్లు వస్తున్నాయి అంటున్నాం. సో ఈ నెలలో మనకు ఉన్నటువంటి ఋతుపవనాలు ఏంటి? ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు. భారతదేశానికి తుఫాన్లు లేదా వాయుగుండాలు ఎక్కువగా ఏ ఋతుపవన కాలంలో వస్తున్నాయంటే ఈశాన్య ఋతుపవన కాలంలో వస్తున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానంగా సముద్ర భాగం అంటే అప్పుడు శీతాకాలం, ఉష్ణోగ్రత తగ్గిపోయి ఉంటాయి అన్నమాట. సముద్రాల స్పెషల్ ఏంటంటే వేసవి కాలం కన్నా కూడా శీతాకాలంలో సముద్రాలు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అంటే ఉన్నంతలో వేడి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? సముద్రాలు వేసవి కాలం కన్నా కూడా, వేసవికాలం మనకి వెళ్ళిపోయిన తర్వాత శీతాకాలం వస్తే అప్పుడు కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఎంత ఉంటాయంటే 26-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎంత? 26-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి అన్నమాట. మీరు అనొచ్చు సార్ 26-27 కూడా పెద్ద ఎక్కువ ఉష్ణోగ్రతలు అనొచ్చు. సముద్ర భాగానికి అవి ఎక్కువే. సముద్రాలు గరిష్టంగా 29 మాత్రమే ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. సముద్రాలలో గరిష్ట ఉష్ణోగ్రత 29. కాబట్టి ఇక్కడ ఎంత అని చెప్పాను? 26-27 అని చెప్పా. సో 29తో పోల్చుకుంటే 26-27 పెద్ద తక్కువేం కాదు కదా. కాబట్టి బంగాళాఖాతంలో లేదా సముద్ర భాగము ఈ యొక్క ఏదైతే తుఫాను కాలంగా చెప్తున్నామో, ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలం, ఆ నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే సముద్రాలు వేసవి కాలం కన్నా కూడా చలికాలము ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి.
సో ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయంటే 26, 27 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగితే మనకు తెలుసు, ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది అంటే అల్ప పీడనం ఏర్పడుతుంది. ఏ పీడనం ఏర్పడుతుంది? ఇక్కడ అల్ప పీడనం అనేది ఏర్పడుతుంది అనమాట. అల్ప పీడనం ఏర్పడుతుంది, లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఏంటమ్మా? లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇక్కడ. రైట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే, ఏంటి సార్ అల్ప పీడనం అధిక పీడనం అంటున్నారంటే, చూడండి, అధిక పీడనం అల్ప పీడనం. అధిక పీడనం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ గాలి ఉండడం. అల్ప పీడనం అంటే అర్థం ఏంటంటే తక్కువ గాలి. ఓకేనా? కాబట్టి అధిక పీడనం అంటే ఎక్కువ గాలి, అల్పపీడనం అంటే తక్కువ గాలి. అల్పపీడనం ఉందంటే మనకి ఒక్క పోతగా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పోతగా ఉంటుంది, ఫ్యాన్ వేసుకోవాలనిపిస్తుంది అంటే అప్పుడు తక్కువ గాలి ఉందన్నమాట. అర్థమవుతుందా? అంటే గాలి పరిమాణం ఎక్కువగా ఉంటే అధిక పీడనం, గాలి పరిమాణం తక్కువగా ఉంటే అల్పపీడనం. ఇక్కడ ఎందుకు అల్పపీడనం ఏర్పడింది? ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల అల్పపీడనం ఉంది. ఎంత ఉందంటే 900 మిల్లీబార్ల కన్నా తక్కువ ఉంది. 900 మిల్లీబార్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఓకేనా? 900 మిల్లీబార్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు దానిని తక్కువ పీడనం అంటున్నాం. అప్పుడు భూభాగంలో, ఇది సముద్ర భాగం కదా, అప్పుడు భూభాగంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఉష్ణోగ్రతలేమో తక్కువ, పీడనమేమో ఎక్కువ. ఈ భూభాగంలో ఉష్ణోగ్రత ఏమో తక్కువ, పీడనం ఎక్కువ అనమాట. సో అంటే ఈ పీడనం ఎక్కువ అంటే ఏంటి? అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం ఉంటుంది అనమాట భూభాగం మీద. గాలి యొక్క ప్రాథమిక స్వభావం ఏంటంటే, గాలి యొక్క లక్షణం ఏంటంటే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి వీస్తుంది. అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి గాలి వీస్తుంది అనమాట. గాలి యొక్క లక్షణం ఏంటి? అధిక పీడనం నుంచి అంటే ఎక్కువ గాలి నుంచి తక్కువ గాలి వైపు పవనం అనేది మూవ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? రైట్, అలా మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గాలులన్నీ ఆ యొక్క అల్పపీడనం వైపు వెళ్తాయి. ఆ అల్పపీడనం వైపు వెళ్తాయి, ఇలా వెళ్తాయి అన్నమాట, ఇట్లా వెళ్తాయి అన్నమాట. చూడండి, ఎక్కువ గాలి తక్కువ గాలిని ఆక్రమించడానికి పోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఇక్కడ. ఇప్పుడు నేల మీద నీళ్లు పోసామనుకోండి, నేల మీద నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు ఎత్తు నుంచి పల్లానికి పారుతాయి, ఎత్తు నుంచి పల్లం వైపు పారుతాయి. నేల మీద నీరు పోసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి ఎలా మూవ్ అయినాయో పవనాలు కూడా అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి మూవ్ అవుతాయి. అట్లా ఈ భూభాగం మీద ఉన్నటువంటి ఎక్కువ గాలులు సముద్రం మీదకి పోతాయన్నమాట. అక్కడ ఉండేది తక్కువ పీడనం, తక్కువ పీడనం, తక్కువ ప్రాంతం. ఇది చాలా తక్కువ. ఇందాక చెప్పాము తుఫాన్ లక్షణాలు చెప్పాము ఏమని, ఇవి తక్కువ విస్తీర్ణంలో ఏర్పడతాయని. ఇప్పుడు ఆడికి పోయిన పవనాలు చాలా ఎక్కువ, పెద్ద ఎత్తున పవనాలు పోయినాయి ఆడికి, కానీ ఆడుండే ప్లేస్ తక్కువ. పోయినటువంటి పవనాలు ఎక్కువ కానీ ప్లేస్ తక్కువ, అంటే అక్కడ అడ్జస్ట్ కాలేవు, అంతే కదా. అప్పుడు ఈ పవనాలని అడ్జస్ట్ కాలేక దాని చుట్టూ ఇలా తిరుగుతూ చక్రవాతాన్ని ఏర్పాటు చేస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. మన ఇంట్లో మనకి పాత్రలు శుభ్రపరచుకోవడానికి షింక్ ఉంటుంది. షింకు మనం షింక్ నిండా నీళ్ళు పోసామనుకోండి, అవి కిందకి దిగుతాయి కదా, దానికి చిన్న హోల్ ఉంటుంది. సో షింక్ నిండా నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు ఆ హోల్ గుండా పోవడానికి పోటీ పడే క్రమంలో అక్కడ సుడి తిరుగుతుంది. సుడి తిరుగుతుంది, అవునా? సుడి తిరుగుతుంది. ఇక్కడ కూడా మనం దీన్ని అన్వయించుకుందాం. ఎలా అంటే, పెద్ద ఎత్తున గాలులు పోయాయి అంటే షింకులో నీళ్ళలాగా, అక్కడ ఉండేది తక్కువ ప్లేసు, అల్పపీడనం అనేది తక్కువ ప్లేస్ అనమాట.
కానీ పోయిన గాలులు ఎక్కువ అనమాట. షింక్లో చిన్న హోల్ ఉంటుంది, తక్కువ ప్లేసు. ఓకేనా? అవునా? సో పోయిన గాలులు ఎక్కువ, షింకులో నీళ్ళు ఎక్కువ. అంటే పోలుస్తున్నాను అనమాట. షింకులో నీళ్లు తిరగడానికి, ఇక్కడ గాలులు తిరగడానికి మీకు పోలిక చెప్తున్నాను అనమాట నేను. అక్కడ షింకులో పెద్ద ఎత్తున నీళ్లు పోసినప్పుడు తిరిగాయి. ఎందుకు తిరిగాయి? నీళ్లు చాలా ఎక్కువ ఉన్నాయి, పోవడానికి ప్రవేశము అనేది చిన్న హోల్ అనమాట. ఆ నీళ్లు పోటీ పడితే ఇలా తిరుగుతాయి అన్నమాట. ఇక్కడేంటంటే గాలులు ఎక్కువ. సో అక్కడ అల్పపీడనంగా చెప్పబడుతున్నటువంటి ప్రాంతము చాలా తక్కువగా ఉంది. సో దాన్ని భర్తీ చేసే క్రమంలో అవి దాని చుట్టూ తిరుగుతూ చక్రవాతాన్ని ఏర్పాటు చేస్తాయి. అప్పుడే మన భారత వాతావరణ శాఖ వారు అప్పటికే నిర్ణయించుకున్నటువంటి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేరు తీసి దీనికి నామకరణం చేస్తారనమాట. సో అది తిత్లియా, హుదూద్ అని నామకరణం చేస్తారనమాట. సో అది తుఫాన్ అని ఎప్పుడు తుఫానా, అల్పపీడనమా, వాయుగుండమా అని ఎలా నిర్ధారిస్తారు? ఇందాక మీకు చెప్పా ఏమని, అక్కడ గాలులు తిరిగే వేగాన్ని బట్టి అది అల్పపీడనమా, వాయుగుండమా, తీవ్ర వాయుగుండమా, తుఫానా, తీవ్ర తుఫానా, అత్యంత తీవ్ర తుఫానా, సూపర్ సైక్లోనా అని నిర్ణయించడం జరుగుతున్నది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నీ అడికి వెళ్ళిపోయాయి కదా, సముద్రానికి వెళ్ళిపోయాయి కదా. ఎస్, ఇప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ భూభాగంలో ఒక్క పోతగా ఉంటుంది అనమాట. భూభాగంలో అంటే ఎందుకు ఒక్క పోతగా ఉంటుంది? గాలులన్నీ పోయి సముద్రంలో ఉన్నాయన్నమాట. భూభాగంలో ఒక్క పోతగా ఉంటుంది. ఇప్పుడు గాలులన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ అల్పపీడనం చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. మనకి పేపర్లో కూడా ఒక మ్యాప్ వేసి చూపిస్తూ ఉంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పవనాలన్నీ ఎక్కడికి పోయినాయి అంటే సముద్రంలో పోయాయి. సముద్రంలో ఎక్కడికి పోయినాయి అంటే అల్పపీడనాన్ని భర్తీ చేసే క్రమంలో అక్కడ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ సముద్ర ఉపరితలం పైన ఉన్నటువంటి తేమను గ్రహిస్తూ ఉన్నాయి. అప్పుడు అవి ఎటు రావాలి? అవి ఎక్కడి నుంచి పోయాయో మళ్ళీ ఎక్కడికి రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అల్పపీడనం ఉంది, ఇక్కడ ఏమి గాలులు, ఇక్కడ గాలులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అల్పపీడనం ఉంది అంటే ఇంతకుముందు ఇక్కడ లేవు, గాలులన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్క పోతగా ఉంటుంది అన్నమాట భూభాగంలో. అప్పుడు మన వాళ్ళు చెప్తా ఉంటారు, చాలా ఒక్క పోస్తా ఉంది, ఏదో వర్షమో ఏదో రాబోతుంది అని మన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి చెప్తారనమాట. కాబట్టి సో ఇలా తిరుగుతున్నటువంటి యొక్క దానినే మనం చక్రవాతం అంటున్నాం. ఆ చక్రవాతం యొక్క మధ్య భాగంలో ఉన్న దానిని చక్రవాత కేంద్రము, సైక్లోన్ ఐ అంటున్నాం. దాన్ని సైక్లోన్ ఐ అంటున్నాం. చక్రవాతం యొక్క అంచును చక్రవాత కుడ్యము అంటున్నాం. చక్రవాత కుడ్యము అంటున్నాం. ఇప్పుడు అది ఎక్కడికి రావాలి సార్ అంటే ఎక్కడ అల్పపీడనం ఉంటే అక్కడికి రావాలి. గాలులకు పార్షియాలిటీ లేదు, ఎక్కడ అల్పపీడనం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ సైక్లోన్ ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ తక్కువ పీడనం ఉన్నట్టు. ఇందాక చెప్పాను కదా, గాలి ఎక్కడ పోతాయి? ఎక్కువ గాలి నుంచి తక్కువ గాలి పోతాయి. ఇప్పుడు ఎక్కువ గాలి ఎక్కడుంది? సముద్రం మీద ఉంది. ఆ సముద్రం మీద ఉన్న గాలి అలా తిరుగుతూ తగినంత నీటి ఆవిరిని గ్రహించి భూభాగం మీద అల్పపీడనాన్ని భర్తీ చేయడానికి వస్తున్నాయి. ఇవి సముద్ర భాగం నుంచి భూభాగం వైపు వస్తున్నాయి. ఏ భాగం నుంచి ఏ భాగానికి వస్తున్నాయి? ఎస్, చూడండి, ఏ భాగం నుంచి ఏ భాగంకి వస్తున్నాయమ్మా? సముద్ర భాగము నుంచి భూభాగం వైపు వస్తున్నాయి. సో భారతదేశంలో ప్రధానంగా ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వస్తాయంటే తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రయాణిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆగ్నేయం నుంచి వాయువ్య దిశలో భారతదేశంలో ఈ చక్రవాతాలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. చూడండి, ఇది తూర్పు పశ్చిమం, లేదా ఆగ్నేయం నుంచి ఇటు వాయువ్య మూలకి ఈ యొక్క చక్రవాతాల గమనం అనేది ఉంటున్నది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి నా పాయింట్ ఏంటంటే
చక్రవాతాలు సముద్ర భాగం నుంచి భూభాగం వెళ్ళేటప్పుడు 1 సెకనుకు 33 మీటర్ల వేగంతో, 33 మీటర్లు, ఇది కిలోమీటర్లు కాదు, 1 సెకనుకు చక్రవాతాలు సముద్ర భాగం నుంచి భూభాగం వైపు సెకనుకు 33 మీటర్ల వేగంతో వీస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా వస్తూ తీర ప్రాంతంలో ఎక్కడైతే అల్పపీడనం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ తీరంలో ఎక్కువ వర్షాన్ని ఇస్తూ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సముద్రంలో ఏర్పడినటువంటి ఆ తుఫాన్ ఎక్కడైతే అల్పపీడనం ఉందో ఆ ప్రాంతానికి వస్తున్నది. సో తుఫాను ఇట్లా ఉన్నప్పుడు తీరం దాటినట్టు లెక్క అనమాట. అంటే సెంటర్ పాయింట్ అనేది తీరాన్ని టచ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే సెంటర్ పాయింట్ తీరాన్ని టచ్ చేస్తుందో అప్పుడు, అంటే ఈ సెంటర్ పాయింట్ అంటే మనం ఇందాక సైక్లోన్ అయ్యని చెప్పాం కదా, సో ఈ సైక్లోన్ అయ్యి ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తుందో అప్పటికి తీరం దాటినట్టుగా మనం భావించాలన్నమాట. ఇలా ఉష్ణమండల తుఫానులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మనకి బంగాళాఖాతంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉష్ణమండల తుఫానులు ఏర్పడడానికి కారణం ఏంటని చెప్పాము ఇందాక మనం. సముద్ర ఉష్ణోగ్రతలు 26 లేదా 27 డిగ్రీలు ఉన్నప్పుడు, పీడనం 900 మిల్లీబార్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు, అవి సముద్ర భాగం నుంచి భూభాగం వైపు, తూర్పు దిశ నుంచి పశ్చిమ వైపుకు లేదా ఆగ్నేయ భాగం నుంచి వాయువ్య భాగానికి ఈ తుఫాన్లు వస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. వీటిని మనం ఉష్ణమండల తుఫాన్లు, ట్రాపికల్ సైక్లోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. మన భారతదేశానికి ఇవే వస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే సార్ భారతదేశంలో ఈ తుఫాన్లు ఎక్కువగా తూర్పు తీరానికి ప్రభావం చూపుతాయంటున్నారు. తూర్పు తీరానికి బాగా ప్రభావం చూపుతాయి. సో ఏ రాష్ట్రాలు? ఇది వెస్ట్ బెంగాలు, అదేవిధంగా ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మరి ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం తూర్పు తీరంలో. ఓకేనా? రైట్. పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో ఏ వాటికి వస్తున్నాయి? ఇందాక చెప్పాను, గుజరాత్, కర్ణాటక, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. సో ఈ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీపులు, ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులకి ఈ యొక్క తుఫాన్లు వస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సీవియర్గా ఏ ప్రాంతానికి ఎక్కువ తుఫాన్లు వస్తున్నాయంటే, సీవియర్గా వచ్చి ఎక్కువగా సీవియర్ సైక్లోన్స్ మన భారతదేశంలో ఒడిస్సాకి ఎక్కువ సీవియర్ సైక్లోన్స్ వస్తున్నాయి. ఒడిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్కి సీవియర్ సైక్లోన్స్ వస్తున్నాయి. ఎందుకంటే చూడండి, ఈ యొక్క బంగాళాఖాతం యొక్క ఉత్తర భాగం ఉందే, ఇక్కడ లోతు తక్కువ ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ, లోతు తగ్గినప్పుడు ఆ యొక్క అది చక్రవాతం తిరిగేటప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది అన్నమాట దానికి. కాబట్టి ఈ యొక్క ఉత్తర బంగాళాఖాతం యొక్క ఉత్తర భాగము లోతు తక్కువ ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు అదీను కాకుండా అది ఆ యొక్క తిరిగేటువంటిది ఎక్కువ శక్తితో తిరగడం వల్ల ఎక్కువ వేగంతో వచ్చి ఈ ప్రాంతాలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో భారతదేశంలో సీవియర్ సైక్లోన్స్ ఎదుర్కొనేటువంటిది ఏదంటే ఒడిస్సా. అది నిరూపించబడింది కూడా. ఎట్లా అంటే చూడండి, 1999లో వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్టోబర్ 29న ఒడిస్సాలో సూపర్ సైక్లోన్ వచ్చింది. సూపర్ సైక్లోన్ భారతదేశంలో వచ్చినటువంటి అత్యంత ప్రమాదకర సూపర్ సైక్లోన్ ఒడిస్సా ఎదుర్కొంది 1999 అక్టోబర్ 29న.
10,000 మందికి పైగా చనిపోయారనమాట దీనివల్ల. కాబట్టి తూర్పు తీరంలో సీవియర్ సైక్లోన్ ఎదుర్కొనేది ఒడిశా అయితే, పశ్చిమ తీరంలో తీవ్రమైన తుఫాన్లు ఎదుర్కొనేటువంటిది ఏదంటే గుజరాత్ అనమాట. పశ్చిమ తీరంలో ఉన్నంతలో ఎక్కువ తీవ్ర తుఫాన్లు గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఉష్ణమండల తుఫాన్ల గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకోవడం జరిగింది. ఉష్ణమండల తుఫాన్ల గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? రైట్. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో #1 యాప్ S&S పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో S&S పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్.